ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు నటీనటులు మొదలు నెటిజన్ల వరకు అందరూ కొండా సురేఖపై మండిపడుతున్నారు. సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ వర్గాలు బగ్గుమంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి సంబంధం లేని వాళ్ళ గురించి ప్రస్తావించారు. అక్కినేని నాగ చైతన్య సమంతల డైవర్స్ గురించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. వారి పర్సనల్ విషయాలను రాజకీయాల్లోకి లాగడంతో వెంటనే అక్కినేని కుటుంబం అంతా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో వారికి మధ్యన ఏదైనా ఉండొచ్చు, కానీ అసలు ఏమాత్రం సంబంధం లేని సినీ ఇండస్ట్రీ వారిని టార్గెట్ చేయడం సరైంది కాదు. ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జున మంత్రి సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అక్కినేని కుటుంబం వరుస ట్వీట్స్ తర్వాత ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కూడా వారికి మద్దతుగా నిలిచారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇండస్ట్రీ వారి వ్యక్తిగత విషయాలను మాట్లాడటం తప్పు అని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ స్పందించారు. దీనితో కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్ చేశారు. కానీ అక్కినేని కుటుంబం మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. ఇప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అయింది కాబట్టి నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె కేవలం సమంతకు మాత్రమే క్షమాపణ తెలిపారే కానీ ఎక్కడా కూడా అక్కినేని కుటుంబం గురించి ప్రస్తావించలేదు. ఇక నాగార్జున మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వ్యాఖ్యలు టోటల్ ఇండస్ట్రీనే టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయి. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ విషయం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ సమంతను తిట్టలేదు, పొగిడింది అంటూ చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆ ఆడియో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నాగార్జున కేసు ఫైల్ చేశారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి మిగిలిన నటీనటులు ఈ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఇండస్ట్రీ వర్గాలు అస్సలు వదిలేలా కనిపించట్లేదు. దీంతో తర్వాత ఏమవుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా కొండా సురేఖ ఈ విషయంలో స్పందిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఇది చిన్న విషయం అయితే కాదు. ఇండస్ట్రీ వర్గాలు దీనిపై ఏదో ఒక కఠిన నిర్ణయమే తీసుకునేలా ఉన్నారు. ఇక ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.